మూతబడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి శాసనమండలి సభలో ప్రకటించడంతో రైతులు కార్మిక కుటుంబాలు ఆనందంగా ఉన్నారు. మెదక్ ప్రాంతంలో చెరకు పంటకు వెన్నుదన్నుగా నిలవడంతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పించిన నిజాం చక్కెర ఫ్యాక్టరీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా క్రమంగా మూతపడ్డాయి. కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రైవేటు ఫ్యాక్టరీల ఆగడాలు భరించలేక రైతులు చెరకు పంట వేయడం తగ్గించేశారు. ప్రస్తుతం సీఎం హామీతో మరోసారి నిజాం షుగర్స్ పై ఆశలు చిగురిస్తున్నాయి. 1988లో మంబోజీపల్లిలో నిజాం షుగర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. చుట్టుపక్కల 12 మండలాల రైతులు తాము పండించిన చెరకును ఈ ఫ్యాక్టరీకి తీసుకొచ్చేవారు. వందల సంఖ్యలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి లభించింది. నిజాం ఫ్యాక్టరీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయని 2002లో ప్రైవేటీకరించారు. ప్రైవేటు యాజమాన్యం ఫ్యాక్టరీలను నడిపారు. క్రమంగా పరిశ్రమ తన కల తప్పింది. తర్వాత ఏకంగా ఫ్యాక్టరీ మూసేయడంతో ఈ ప్రాంతం ఎంతో బోసిపోయింది. షుగర్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని ఇక రైతులకు నిరుద్యోగులకు ఉపాధి పొందే విధంగా మాట ఇచ్చాడు. ఆ మాట నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మెదక్ NDSL షుగర్ ఫ్యాక్టరీ మంబోజిపల్లి సంబంధించిన ఫ్యాక్టరీ తెరవడం మూలంగా ఇక్కడ చుట్టుపక్కల 4 ఊళ్ళు లబ్ధి పొందే విధంగా ఫ్యాక్టరీ కార్మికులతో పాటు చాలా మంది నిరుద్యోగ యువత కూడా ఈరోజు ఉపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ శుభ పరిణామం 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన శాసనమండలి కమిటీ నిజాం షుగర్స్ కర్మాగారాలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నివేదిక అందజేసింది. తదనంతరం జరిగిన పరిణామాలతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2014లో జరిగిన తెలంగాణ తొలి ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిజాం షుగర్స్ ను స్వాధీనం చేసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ తర్వాత ఎన్నడూ ఆ మాట ఎత్తలేదు. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి మాటిచ్చి 10 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నా కానీ ఈ పరిశ్రమను తెరిపించకపోవడం వలన ఈ ప్రాంత రైతులకు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగులకు ఎంతో తీవ్రమైన వేదనగానే మిగిలింది. ఇప్పటి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్లోనే కావచ్చు, నిజామాబాద్ బోధన్లో కావచ్చు, మెట్పల్లిలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిజాం షుగర్ పరిశ్రమలను తెరిపించి ఈ ప్రాంత రైతులను ఆదుకొని అలాగే ఈ ప్రాంత ఉద్యోగం లేని నిరుద్యోగులకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. బందైనప్పటి నుంచి ఉపాధి లేక 5 సంవత్సరాలు హైదరాబాద్లో పనిచేసినాము. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఉపాధి తీస్తారు ఓపెన్ చేస్తామని చెప్పారు ఎన్నికల ముందు. ఓపెన్ చేస్తే ఇక్కడ ఉపాధి చేసుకొని ఇక్కడ ఉన్నాం కాబట్టి ఫ్యాక్టరీ ఓపెన్ చేసి చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ప్లస్ రైతులు కూడా ఆరుతడి పంట చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలకన్నిటికీ రైతులకు అందరికీ రైతులకు ఉపాధి దొరుకుతుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నాటి తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి 8 ఏళ్ల క్రితం మెదక్ మంబోజిపల్లిలో నిజాం షుగర్స్ కర్మాగారం ఎదుట కార్మికుల ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని అప్పటి ప్రభుత్వాన్ని నిలదీశారు. 8 సంవత్సరాల తర్వాత ఆయనే సీఎం కావడంతో నిజాం షుగర్స్ పై ఆశలు చిగురించాయి. తాజాగా అసెంబ్లీలో ప్రకటనతో పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నారు.